అండి, నమస్తే. నా పేరు రాజేశ్వరి. ఇప్పుడు నేను చెప్పబోయేదంటే ధ్యానం గురించి. ముందుగా మన పితామహ పత్రి సారికి, అలాగే నాకు నేర్పించిన గురు రవి సారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. సో ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో చెప్పుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద కూడుకొని ఉండటం, దీనినే శ్వాస మీద ధ్యాస అని మాట్లాడుకోవటం. సో శ్వాస మీద ధ్యాసలో ధ్యానం రకాలు. ధ్యానం అంటే భక్తి, సుందరం, మళ్ళా యోగం, భోగం. సృష్టిలో సంగీతం ఎలాంటిదో ఆత్మకు ధ్యానం అలాంటిదే. సో ఈ ధ్యానం వల్ల చాలా ఉన్నాయి. రోగాలు పోగొట్టుకోవచ్చు, అలాగే మనం అంటే ఎన్ని జబ్బులు నయమవుతుందంటే, ధ్యాన సాధన వల్ల ఎన్ని జబ్బులు నయమవుతుందంటే బీపీ, షుగరు, మళ్ళా మన హార్ట్ అటాక్, మళ్ళీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో నాకు తెలిసినంత అంటే మన బాడీలో పార్ట్ ఎంత మన వీక్ ఉన్నా కూడా అవన్నీ ధ్యాన సాధన ద్వారా మాకు పూర్తవుతుంది. ఎందుకంటే నేను ఇవన్నీ ప్రయోగాలు చేసి మీ ముందుకు వచ్చాను. సో ధ్యాన సాధనం అంటే ఏంటి, ధ్యానంలో ఎలా చేయాలంటున్నారు కదా. సింపుల్. ఇప్పుడు ఏం లేదు, మీ టైం చూసుకుంటారా, అలారం పెట్టుకోండి. ఒక 5 మినిట్స్, మీ వీలైనంత 5 మినిట్స్ అలారం పెట్టుకోండి. తర్వాత 10 మినిట్స్, తర్వాత 20 మినిట్స్, ఇలా ట్రై చేసుకుంటూ 1 అవర్కి రండి. ఆ తర్వాత 41 డేస్ ఇలా చేస్తూనే వెళ్ళండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ధ్యానం ఏంటి ఇన్ని రోజులు మాకు చెప్పనే లేదని మీరే అనుకుంటారు. సో మీ మనసులో మీ ఫీలింగ్ ఇన్ని పెట్టుకుంటున్నారు కదా. సో మీ కష్ట జీవితాలు కూడా ఇవన్నీ బాగు చేస్తుంది ధ్యానం ద్వారా. సో ఈ ధ్యానము చాలా ఇంపార్టెంట్. దేనైనా మనం తీసుకునేటప్పుడు ధ్యానం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. మీరు కూర్చునేటప్పుడు 2 కాళ్ళు మడుచుకొని కూర్చొని, తర్వాత చేతులు ఇలా కానీ పెట్టచ్చు, లేకపోతే ఇలా కానీ పెట్టచ్చు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళును అటు ఇటు కదిలియకండి. శ్వాస అనేది గమనించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఒక 5-10 సెకండ్స్ శ్వాసను గమనించండి. శ్వాసను గమనించిన తర్వాత మీరు ఎంతైనా శ్వాసను గమనించారో మీ ఆలోచనకు అలా వెళ్ళదు. ఎందుకంటే మేమిద్దరు గొడవ తింటే ఇంకోటి వస్తాడంటారు కదా, అలా మనము అలా వెళ్ళకూడదు. మనం ఏంటి, సరే శ్వాసనే గమనించాలి కదా. 10 మినిట్స్ గమనిస్తే ఖచ్చితంగా మీరు 41 డేస్ ట్రై చేస్తూనే ఉంటారు. 41 డేస్ తర్వాత కంటిన్యూ అయిపోతుంటారు కూడా. అలాగే మేమేం చెప్తున్నామంటే ధ్యానం చాలా బాగా చేయండి. అలాగే ధ్యానం వదులుకోకండి. చేసిన తర్వాత కూడా వదిలితే మీకు చాలా కష్టాలు మొదలవుతుంది. ఇవన్నీ కష్టం, మీ ధ్యానంతోనే ఇవన్నీ కష్టాలు ముడిపడింది. సో మనిషి ఒక్కరే వచ్చింటారు, 2-3 అని రారు. వాళ్ళు ఆధారపడి మనం ఉండకూడదు. మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనంలో ఉండేది ఏంటి, మనలో మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాము, అలాగే మనం కూడా అలాగే మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామని మనమే లెక్కించుకొని ధ్యానంలో కూర్చొని ఇవన్నీ మనం తెలియజేసుకోండి. శ్వాసని బాగా గమనించినట్లయితే మీరు 41 డేస్ తర్వాత 1 ఇయర్ వరకు ఇదే కంటిన్యూ అయిపోతారు. మేము శ్వాసను గమనించలేము, మాకు అసలు ఈ ఆలోచనలో ఫుల్ వస్తుందంటే మీరు ఆలోచనలో ఉన్నారనే అర్థము, శ్వాసను గమనించట్లేదు. సో ఈ 5 మినిట్స్ అన్నా, మీరు 5 సెకండ్లన్నా మీరు గమనిస్తే కూడా చాలు, అంతే. 10 మినిట్స్ ఏం అవసరం లేదు, 5 సెకండ్లను గమనిస్తే చాలు. ఆ శ్వాస మీకు ఒక్కటే కాదు. ఇప్పుడు మనం బల్లో కానీ, లేకపోతే స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ మనం వెళ్తుంటాం కదా టీచింగ్ చెప్పడానికి. మనకి విద్యార్థి గురువు అంటున్నాం కదా, గురువు శ్వాసనే, విద్యార్థి కూడా శ్వాసనే. అలాగే గురువు చెప్పిన వాటి విద్యార్థి వినాలి, విద్యార్థి చెప్పినట్టు గురువు వినాలనే సమస్య లేదు. గురువు చెప్పినట్టు విద్యార్థి వింటేనే ఖచ్చితంగా ఎగ్జామ్లో 100కి 100 మార్క్స్ పాస్ అవ్వగలుగుతాం. మీరు అనుకున్నంత స్థాయికి మీరు ఎదగలుగుతారు. సో ఈ ధ్యానం ఎవరిని వదులుకోకండి, చేసినా కూడా కంటిన్యూ చేయండి. అలాగే ధ్యానం ద్వారానే హ్యాపీగా ఉండండి. అలాగే ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను అన్ని ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా పొద్దున్న 3 అవర్స్ చేస్తున్నాను, అలాగే సాయంత్రం 1 అవర్ చేస్తున్నాను.
ఇలా చేస్తూ నేను 41 డేస్ ఆదోని శ్రీ లక్ష్మమ్మవ్వ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అక్కడ 41 పూర్తి పిరమిడ్లో మెయిన్ పాయింట్ పిరమిడ్లో 41 డేస్ పూర్తి చేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే 3 అవర్స్ చేస్తూ సాయంత్రం 1 అవర్ చేస్తున్నాను. అలాగే నేను చేస్తూ నేను ఏదైతే అనుకోవాలనుకున్నానో అది నాకు వచ్చింది. నేను ఏదైతే అంటే నేను ఫస్ట్లో చదువుకోవాలి, ఎడ్యుకేషన్లో పాస్ అవ్వాలనుకున్నాను. సో ఎడ్యుకేషన్లో పాస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫోటోగ్రాఫర్గా అవ్వాలనుకున్నాను, ఫోటోగ్రాఫర్గా అయ్యాను. అలాగే డిజైనర్ కూడా అవుతున్నాను, డిజైనర్ కూడా అయ్యాను. సో ఇదంతా నాకు చేసిందే ధ్యానం ద్వారానే. సో ధ్యానంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే దీన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఇలా చేస్తారని, నా వల్ల ఇలా చేస్తున్నానని నేను నమ్మకంతో నేను చేస్తున్నాను. సో ఐ బిలీవ్. సో థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ఏమంటే నేను మాట్లాడేది అంటే ఏపీడీసీ వాళ్ళు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు. సాలే